నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. Cover this for mom. Manga. 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 బామ్మగారు, అది బామ్మగారు, బామ్మగారు, ఏమైంది బామ్మగారు? నిత్య మంగనది నిత్య చంపేస్తుంది. బామ్మగారు, మంగని నిత్య చంపేస్తుంది. నిత్య చంపేస్తుంది. మంగకేం కాదు బామ్మగారు, మీరు కంగారు పడకండి. మంగా బామ్మగారు, మంగా అన్యాయం అయిపోతుంది. కల్పన నిత్య చంపేస్తుంది. ఏం కాదు బామ్మగారు, ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మంగ పక్కన జై కూడా లేడు. కల్పన, ఏ ధైర్యంతో ఉండమంటావు? ఏ దేవుడు మంగను రక్షిస్తాడో? మంగ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవలసిందేనా? శాపాన్ని జయించిన మంగ సొంత చెల్లెలి చేతిలో చావాల్సిందేనా? ఏడవకండి బామ్మగారు, అన్నిటికీ ఆ దేవుడున్నాడు. ఏ దేవుడు వస్తాడే? శాపాలు కష్టాలు పెడుతున్నాడే తప్ప ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవ్వరూ రారే. నువ్వు మంగ దగ్గరికి వెళ్ళు, మంగ పక్కనే ఉండు. నేను మంగ దగ్గరుంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు?
మీ దగ్గర ఎవరుంటారు? నేనెలాగూ పోయేదాన్నేనే. మంగ బతకాలి, నిండు నూరేళ్ళు బతకాలి. నువ్వెళ్ళు కల్పన. ఆ నిత్య మంగని చేయకుండా కాపాడు. త్వరగా వెళ్ళు. మంగ దగ్గర చారి మీనాక్షి ఉన్నారు బామ్మగారు. మంగను కంటికి రెప్పలా చూసుకుంటారు, నిత్య నుంచి కాపాడతారు. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. రండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇంకేమి రెస్ట్ కల్పన, చావొక్కటే తక్కువ. బతికుండి ఇంకెన్ని ఘోరాలు చూడాలే. రండి బామ్మగారు, రండి. హలో మేడం. మంగకి ఎలా ఉంది చారి? మేడం గారు ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. దివ్య ఏడుస్తుందా? మంగ మేడం గారు ఎప్పుడు స్పృహలోకి వస్తారని ఎదురు చూస్తుంది మేడం. మంగ జాగ్రత్త, మీరే మంగని చూసుకోవాలి. ఆ మాట మీరు ప్రత్యేకంగా చెప్పాలా మేడం? మంగ మేడం గారు మా బాధ్యత. నిత్య మంగని ఏదైనా చేస్తుందేమోనని బామ్మగారు భయపడుతున్నారు. మంగ పక్కన మీరున్నారని ధైర్యం చెప్పాను. ఉంటాం మేడం. మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మంగా మేడం గారు పక్కనే ఉంటాం. మంగా మేడం గారు ఒంటిపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటాం. ఎవరొచ్చినా సరే మమ్మల్ని దాటాకే మంగా మేడం గారిని తాకాలి. జైసారి మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. మంగా మేడం గారి జోలికి ఎవరొచ్చినా చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇటివ్వండి. మంగా మేడం గారు మా దేవత మేడం. మేము నిత్యం దీపారాధన నైవేద్యాలతో పూజించే ఆ దేవత కన్నా మంగా మేడమే మాకెక్కువ. ఒక్క నిత్య కాదు మేడం, 100,000 మంది నిత్యులొచ్చినా సరే మంగా మేడం గారిపై వాళ్ల నీడ కూడా పడనివ్వం. గడప దగ్గరే ఉండి బయట అడుగు లోపల పడకుండా కాపలా కాస్తాం. మా ప్రాణాలైనా ఇస్తాం కాని మంగా మేడం గారికి మాత్రం ఏమీ కానివ్వం మేడం. మంగ మేడం గారి గురించి మీరేం వరీ అవ్వకండి ఆంటీ. జై అంకుల్ తిరిగి వచ్చే వరకు మేడం గారి బాధ్యత మాది. మా అమ్మ నాన్న మాత్రమే కాదు, నేను సైతం మేడం గారిని సోల్జర్లా కాపాడతాను. నా వంతుగా నిత్య ఆంటీతో ఫైట్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. మంగ మేడం గారికి ఏమీ కాదు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. ఏ జన్మ రుణమో మాకు మీలాంటి విశ్వాసపాత్రలు నమ్మకస్తులు దొరికారు. మీరే మంగకు అండగా ఉండాలి. మీరున్నారన్న ధైర్యంతోనే ఇక్కడ మేమున్నాం. మేడం, మీరు బామ్మగారిని చూసుకోండి. జైసారు త్వరగా వచ్చేస్తారని మంగా మేడం గారికి ఏమీ కాదని ధైర్యం చెప్పండి. సార్ వచ్చే వరకు మా సాయి శక్తులా మేడం గారిని కాపాడతామండి. థ్యాంక్ యూ చారి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మంగని కాపాడుకునే శక్తి మీకివ్వాలి. ఉంటాను. How, Mom? Any days?
ఈ విషయం నా దగ్గర ఎలా దాచిపెట్టావు? ఒక డాటర్ మ్యాటర్ ఇంకో డాటర్ దగ్గర ఎలా దాచాలనిపించింది? అఫ్ కోర్స్, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ ఐరన్ లేడీ స్వరూప శ్రీనివాస్ కి ఇది చాలా చిన్న విషయం అనుకో. బట్ ఈ నిత్య శ్రీనివాస్ ని చీట్ చేయటం చాలా పెద్ద విషయం. ఐ కాంట్ డైజెస్ట్ దిస్ మామ్. షాకింగ్ గా ఉంది. వై మామ్? నేను నీ కూతుర్నే కదా. మంగ నీకు డాటర్ అయితే నాకు సిస్టర్ కదా. ప్రేమ పుట్టి 9 years అయింది మామ్. ఇప్పటికీ నాకు దక్కలేదు. ఎప్పుడైనా దక్కుతుంది అని ఆశపడుతున్నాను. ఆ మంగ ప్రాణాలతో లేదు. నన్ను పెళ్లి చేసుకుంటాను అని జై, మా పెళ్లి చేస్తాను అని నువ్వు చెప్పిన మాటని గుడ్డిగా నమ్మాను. జైతో నా పెళ్లి అవుతుందని నేను హ్యాపీగా ఉన్న టైంలో అది మళ్ళీ వచ్చింది. నా డ్రీమ్ అంతా డెస్ట్రాయ్ చేయడానికి వచ్చింది. చూస్తూ ఎలా ఉండగలను మామ్? దానికి మీరంతా సపోర్ట్ గా ఉన్నారని తెలిసి కూడా సైలెంట్ గా ఉండగలనా మామ్? ఉండలేను మామ్. ఐ కాంట్ ఎనీ మోర్. నాకు జైకి మధ్యలో వస్తే మంగ జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను బేబీ. మంగ నీడని కూడా నువ్వు తాకడానికి వీల్లేదు. నువ్వు ఏమి చెయ్యలేవు మామ్. యూ కాంట్ స్టాప్ మీ. నేను నిన్ను ఆపగలను. ఈ నిత్యను ఆపగలవా? నీ వల్ల కాదు మామ్. నా గురించి నీకు బాగా తెలుసు. నేను ఏవైనా చేయగలను. ఏమైనా తెగించే ధైర్యం తెలివి నీకుగా రాలేదు, నా నుంచొచ్చింది. క్రిమినాలజీ నీ బ్రెయిన్ లో లేదు, నా జీన్స్ లో ఉంది. టైం వస్తే నీకంటే పెద్ద క్రిమినల్ని నేను. నా రైవల్స్ నన్ను హంటింగ్ టైగర్ అంటారు. వేటాడే ఆడపులిని నేను. అమ్మగా ఆలోచిస్తున్నాను కాబట్టి కూల్గా కనిపిస్తున్నాను. ఎస్, ఐ నో మామ్. నేనేం నిన్ను తక్కువగా అంచనా వేయలేదు. నీ జీన్సే నాకు వచ్చాయి. బట్ నువ్వు 2G, నేను 4G. నువ్వు ఎంత అప్డేట్ అయినా నన్ను రీచ్ అవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ చూపు బ్లర్ అవుతుంది.
నేను నీకు మసకగా కనిపిస్తున్నాను. మెల్లమెల్లగా నీ ఐస్ క్లోజ్ అవుతాయి. ఏం చేసావు? కాఫీలో ఏం కలిపావు? డోంట్ వరీ మామ్, పాయిజన్ అయితే కలపలేదు. జస్ట్ స్లీపింగ్ పిల్స్ మాత్రమే కలిపాను. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు మామ్. టేక్ రెస్ట్, రిలాక్స్ అవ్వు. మంగా, నిన్నటి వరకు నన్ను నిద్రపుచ్చావు, ఇప్పుడు నేను మేలుకున్నాను. మంగా, ఇప్పుడు మంగా, నా కళ్ళు తెరుచుకున్నాయి. నీ కళ్ళు మూసుకో మామ్. Poor mom. నిత్య కాల్ చేస్తుంది చంద్రిక. ఇప్పుడెందుకు చేస్తుంది ఇది? హా, అక్కడ గుళ్ళో మంగను చూసుంటుందిగా, దాని గురించి అయి ఉంటుంది. ఎత్తాలా వద్దా? ఎత్తకపోతే ఇంటికొచ్చేస్తుంది. ఎత్తి అదేంటో మాట్లాడు. హలో నిత్య, ఏందమ్మా ఇంత పొద్దున్నే కాల్ చేసినావు? మంగ ఇంటికి రండి. ఏంటమ్మా? వెంటనే మంగ ఇంటికి రండి. నిత్య ఫోన్ చేసి మంగా ఇంటికి రమ్మంటుంది. ఏం చంద్రిక? ఆ మంగని ఏమైనా చేస్తుందేమో. దానికి మనం ఎందుకో? సాక్షులుగా ఉండడానికి. అబ్బా, సాపటానికి వెపన కావాలి కానీ విట్నెస్ ఎందుకో? నన్ను అడిగితే నేనేం చెప్తాను పౌడరు? అదేం చేసినా మనం పక్కనే ఉండాలని దాని కోరిక కాబోలు. అదేం కోరిక? దిక్కుమాల కోరిక. రేపేదైనా తేడా వచ్చి మనం అప్రూవ్ గా మారిపోతే నిత్యకే కదా ప్రాబ్లం. అది ఇరికించేదే కాని ఇరుక్కునేది కాదు. అంటే తను మంగని మర్డర్ చేసి మనల్ని అరెస్ట్ చేపిస్తుందా? వామ్మో, అలాగైతే మనం అస్సలు వెళ్ళొద్దు చంద్రిక. వెళ్ళకపోతే మనపై దానికి డౌట్ వస్తుంది. మంగ స్థానంలో దొంగ జానికిని ప్రవేశపెట్టిన జంట మనమే అనుకుంటుంది. అది ఇంకా ప్రమాదం. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉందే పరిస్థితి. వెళ్ళినా కేసులో ఇరుక్కుంటాం, వెళ్ళకపోయినా ఇరుక్కుంటాం. ఏం చేద్దాం చంద్రిక? అయినా అదే మనిషి పౌడరు సొంత అక్కని పదే పదే చంపాలనుకుంటోంది. చిచి, దాని శాడిజానికి అంతనేదే లేదా? అవును చంద్రిక, ఇన్నాళ్ళు మనమే విలన్స్ అనుకున్నాం. మనకంటే పెద్ద విలన్ ఆ నిత్య. మనం విలన్స్ ఏంటి పౌడరు? ఆ నిత్యతో పోలిస్తే మన నథింగ్. అయినా మనం ఏం చేశాం? మన స్వప్నని జై పెళ్లి చేసుకోలేదని మంగపై చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు చేశామే తప్ప హవ్వా కిడ్నాపింగ్లు మర్డర్లు చేశామా? ఈ లెక్కన మనం చాలా మంచివాళ్ళం పౌడరు. ఈ మాట వేరే ఎవరైనా చెప్పాలి చంద్రిక. నువ్వు నేను అనుకోకూడదు.
అంటే తప్పేంటి? మన మీద మనకే మంచి అభిప్రాయం లేకపోతే వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది? వృద్ధనారి పతివ్రత అని నిత్యతో కలిసి ఎన్ని ఘోరాలు ఎన్ని పాపాలు చేశాం. శివరాకర్లో ఇప్పుడు మంచి అనిపించుకోవడం అవసరమా? ఈ ప్రపంచంలో చెడ్డవాళ్లకు ఆయుష్ ఎక్కువ, మంచి వాళ్ళకి విలువ ఎక్కువ పౌడరు. అబ్బా, ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకో? మంగా ఇంటికి రమ్మని నిత్య చెప్పింది, వెళ్దామా వద్దా? వెళ్దాం. మంగ గురించి మనకేమీ తెలియదని నిత్యకి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి దాన్ని నమ్మిద్దాం. నిత్య నమ్ముతుందంటావా? నమ్మేలా చెప్పాలి. ఎందుకైనా మంచిది దాని ముందు నోరు జారకు. ఏ, మంగనదేమన్నా అడ్డు చెప్పకు. అర్థమైందా? ఏ, అంతేగా అంతేగా. పద. ఆ, ఆ.